ఇట్ వాజ్ మై ఎక్స్పీరియన్స్. ఎన్నోసార్లు పడిపోతూ వచ్చినాను. ఎన్నోసార్లు నేను చేసిన పాపమును బట్టి నా తల్లిదండ్రులు మా కడుపును ఎందుకు పుట్టారు అన్నారు. రక్షణ పొందిన తర్వాత నేను తిరిగి లోకంలో పడిపోయినప్పుడు నా పరలోకపు తండ్రి ఆ మాట అనలేదు. గొప్ప వాత్సల్యము చేత నన్ను శిక్షించినాడు. నేను పాపం చేసిన రక్షణ పొంది 3 సార్లు దేవుని దూరం అయిపోయినా 3 సార్ల పరీక్ష, 3 సార్లు నన్ను పరీక్షించి నాలో ఉన్నదంతా బయటికి తీసుకురావడానికి నన్ను శిక్షించినాడు. 3 అంతల శిక్ష. మొదటి శిక్ష స్పైనల్ కార్డ్ ఇన్ఫెక్షన్, 2వ శిక్ష పెద్ద యాక్సిడెంట్, 3వ శిక్ష ఓపెన్ హార్ట్ బైపాస్ సర్జరీ 9.5 hours. ఇవన్నీ చూపిస్తూ వచ్చినాడు. నా నుండి దూరం అయిపోయినావు, అప్పుడు నువ్వు క్షమించినావు కదా అన్న, శిక్షించలేదు కదా అన్నాడు. పాపి గత్యంతరం లేకుండా పాపం చేస్తాడు, పరిశుద్ధుడు తెలిసి పాపం చేస్తాడు. పాపికి సిలువలో పరిష్కారం, పరిశుద్ధునికి తను చేసిన పాపములకు గొంతులు ఊపిరుండగానే ఇక్కడ ప్రభువు మనల్ని శిక్షిస్తాడు. కానీ ఎప్పటి వరకు విసర్జించినాడు మనల్ని? నిమిషం మాత్రము నేను విసర్జించితనే గొప్ప వాత్సల్యముతో నిన్ను, గ్రేట్ కంపాషనేట్, గ్రేట్ లవ్, గ్రేట్ సాల్వేషన్, గ్రేట్ కంపాషనేట్, గొప్ప వాత్సల్యము కలిగినటువంటి ఈ దేవుడు.